రైట్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరంన్నర కూడా గలవలేదు, కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నాసులు అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద శాపాలు పెడుతున్నారు. సన్నాసులకు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, పిల్లి శాపనకు ఉట్టి తెగిపడదు. మీరు కళలుగా అంటూనే ఉండండి, అవి కళ్ళలుగానే మిగిలిపోతాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి, నీ డ్రామాలు కట్టిపెట్టు. కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి ఇక్కడ సింహాసనం మీద కేసీఆర్ లెక్క బిచ్చల దేవుడు లేడు, ఇక్కడ బాహుబలి ఉన్నాడు. ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉంటారు. నీ డ్రామాలు కట్టబెట్టు. నీవు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని మాకు కూడా తెలుసు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో నీవు ఏ రకంగా గెలిచినావో మాకు కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు అడ్డం పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఇటువంటి డ్రామానే చేసి మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎవరో రాజు అనేటటువంటి ఒక కార్యకర్తను తీసుకొని వచ్చి అదేదో తెగని కత్తి తెచ్చి ఒట్టిన డ్రామాలు చేసి ఆ రోజు ఏదో సానుభూతితో నీవు ఎమ్మెల్యే గెలిచినావు, లేకపోతే నీవు ఈరోజు ఎమ్మెల్యే కూడా గెలవకొట్టివి. కావున ఇక్కడన్నా ఇటువంటి చిల్లర మల్లర చౌకబారు మాటలు బంద్ చేస్తే బాగుంటుంది. ఈ పీకుడుగాడంట, ఈ పీకుడుగాంతో ఎవడో బిల్డర్లు చెప్పిండ్రంట, కాంగ్రెస్ పార్టీని కూల్చుండి అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుండి ఎంత పండానా మేము ఇస్తామని చెప్పిండట. ఎవడు చెప్పిండు చెప్పరా నీకు? ఏ బిల్డర్ చెప్పిండు, ఏ కాంట్రాక్టర్ చెప్పిండు, ఏ పారిశ్రామికవేత్త చెప్పిండు? గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లని సర్వనాశనం చేసినటువంటి దొంగలరా మీరు. కాంట్రాక్టర్లని ఎవ్వరిని వదలలే. రియల్ ఎస్టేట్ మాఫీ అని, క్రషర్ మిషన్లని, వైన్ షాపులని ఎవ్వరిని వదలకుండా కమిషన్లు దండుకుంటే వాళ్ళు నాసి రకం పని చేస్తే మీ హయాంలో జరిగి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. మళ్ళీ ఎవడో ఈ పీకుడు గానికి వచ్చి పెద్ద వస్తుందని చెప్పిండట. ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ని ఏ రకంగా చూడొచ్చు రామ్లన్న? అసలు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద? అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన దాంట్లోనే ఒక సత్యం ఉంది, నగ్న సత్యం. ఎట్లాంటి బిల్డర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే ఇంకా బడా పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రభుత్వాన్ని ఎట్లాగైనా కూల్చితే మేము డబ్బులు వెచ్చించి, అంటే డబ్బులు కూడా ఇస్తాము ఎమ్మెల్యేలను కొంటే అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు బడా బిల్డర్లకు కానీ, పారిశ్రామికవేత్తలకు కాకుండా సామాన్య ప్రజలకు చిన్న కష్టం రాకుండా, లేకపోతే సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాడు అనుకోవాలన్నా రేవంత్ రెడ్డి? అట్లా అయితేనే కదా ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలు దొంగలకు సర్ది కట్టకుండా బడా పారిశ్రామికవేత్తలు కాకుండా ఇట్లాంటి లుచ్చ పనులు చేసేటటువంటి వాళ్ళకు మాత్రం, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది దొంగల పార్టీ, లేదా బడా పారిశ్రామికవేత్తలకు కానీ, లేకపోతే అన్ని కాళేశ్వరం లక్ష కోట్లు అని కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, లేకపోతే ఎట్లా తీసుకుపోవాలి, ఏ రకంగా భూములు అమ్ముకోవాలి, వెనకటి నుంచి అమ్ముకుంటలే. ఇప్పుడు హెచ్సియు పైన దీన్ని ఇంతగానం చేస్తాం, కానీ ఇంతకుముందు 100 కోట్లకు ఎకరా పోయేదాన్ని రూపాయికి ఎకరా మీరు అవన్నీ మనం చూసినాం. సో వీళ్ళకి ఏంటంటే, ఇంకోటి దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఈ బడా పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే బిల్డర్లు కానీ 100 ఎకరాల పొలాలు కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా రైతు బంధు పడదేమో అనేటటువంటి, అంటే వాళ్ళ కసిని వీళ్ళకి చెప్తున్నట్టు, వీళ్ళు దాన్ని దొంగలకు సర్ది కట్టినట్లు వీళ్ళు చేసుకొని మన దగ్గర. ఒకసారి వినండి మిత్రులారా, ఈ లంగ మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి లోపర్. కొనుండి సంతల సరుకు నీ అయ్యే జాగిరి ఎమ్మెల్యేలు కూడా గతంలో కేసీఆర్ కొన్నాడు కదా, కొనుండి. నీకు నిజంగానే దమ్ము ధైర్యం షీము నెత్తురు సిగ్గుచరం ఉంటే కొనుండి. నీవే అమ్ముడవో వాళ్ళని చూసినావు. వారం కింద 15 రోజుల కింద కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నావు. నీలాంటి వేస్ట్ ఫెలోస్ని కాంగ్రెస్ పార్టీ కొనడానికి సిద్ధంగా లేదు. ఫ్రీగా రమ్మంటే నీవు రాలేవు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది. 24 గంటలు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ఎవడో గోసిగాడు, ఎవడో నడ్డోడో గుడ్డోడో, ఎవడో బిల్డర్ కోసం, కాంట్రాక్టర్ కోసం, రియల్ ఎస్టేట్ వాని కోసమో ఇంకోని కోసం కాంగ్రెస్ పార్టీ 100% పనిచేయదు. వాళ్ళకైతే కొంత ఇబ్బంది అయ్యుండొచ్చు. 10 మంది బాగు కోసం ఎవరిని ఒక దొంగకైతే ఈ రాష్ట్ర సంపదను అయితే దోషి పెట్టలేం కదా.
కొత్త ప్రభాకర్ రెడ్డి ఇకనన్నా ఇటువంటి చిల్లర మాటలు, లత్కోర్ మాటలు, లంగా మాటలు బంద్ చేస్తే బాగుంటుంది. గతంలో నీ మీద ఎటువంటి డ్రామాలు చేసినావు మేమంతా చూసినాం. లేకపోతే నీ ఎమ్మెల్యే కూడా గెలిచేవాడి కాదు. చూడాలి, ఆ రోజు మొత్తం ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేపించి ఈ డ్రామాని మళ్ళా సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ రోజు కుట్రాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పించిందని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నిరూపించలేకపోయాడు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్పుడు ఈ రకంగా పోయి ఈయన వస్తాదంట, ఆయనని పరామర్శించనీకి పోయి గన్మెన్ కాపాడిండంట, గన్మెన్కి కూడా గాయాలైనాయంట. రామ్లన్న మనం ఒకటి చూస్తాం, మొన్న అమెరికా ఎన్నికలల్లో ట్రంప్ మీద ఒక దాడి జరిగింది. దాడి జరిగితే దాడి చేసినటువంటి దుండగుని వాళ్ళు ఏం చేసిండ్రు రామ్లన్న? అమెరికా స్లీపర్ డాగ్స్ వాళ్ళు కాల్చి పాడేసిండ్రు అక్కడనే. ఎవడైతే వాడు ఒక బిల్డింగ్ మీద ఉండి ట్రంప్ మీద దాడి చేస్తే అక్కడనే వాడిని పిట్టని కాల్చినట్లు కాల్చి పాడేసిండు. మరి కనీసం పిట్టని కాల్చినట్లు కాల్చకపోయినా వాడిని కేసు ఏమైందో చెప్పలేరు. అప్పుడు ఏం చేయలే. ఎవరైనా వివిఐపి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులను కాపాడడానికి అవసరమైతే వీళ్ళ ప్రాణాన్ని కూడా అడ్డం పెట్టి కాపాడాలి. వాడు దాడి చేసి ఈయన మీద కత్తి దాడి చేసి ఈగో గన్మెన్ పోయి చేతులు అయితే దండం పెడుతుండు సిగ్గుశరం లేకుండా. గన్మెన్ మీద దాడి చేస్తే వాడు చిన్న మొండి కత్తితో దాడి చేసుకుంటా ఒక్కనే ఆయన ఒక్కొక్కని ఒడుచుకుంటూ పోతుంటే వీళ్ళు గుడ్డి గుర్రం పనులు తమ్ముతున్నాడా? ఇదంతా ఏం కాదు, మీరు మొత్తం ఒక డ్రామాలు చేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా చిల్లర మల్లర ప్రచారం చేసి అధికారంలోకి రావాలని చూసిండ్రు రామ్లన్న. ఆ కొడిపిసుకునకం ఏందో ఈ బక్కపల్చన ఆయన కొడిపించుకోవచ్చు కదా. మీరు ఒకసారి చూడండి, ఆ రోజు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఇంత చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఏమనాలి? కొత్త ప్రభాకర్ ఇట్లా చిల్లర మల్లర మాటలు ఆ రోజు రామ్లన్న ఎవడైతే రాజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రో ఆ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు రఘునందన్ రావు గారి సమక్షంలో బీజేపీలో చేరిండు. అవును. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఆ రోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అసలు బీజేపీ పోటీలే లేదని చెప్పి కాంగ్రెస్ పైన దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు పొడిచినోడు మీ ఓడే, పొడిపించుకున్నాడు మీ ఓడే, ఏదో బిడ్డ కనుక్కుంటే అల్లుని మీద మొత్తుకున్నట్లు ఆ నెపమేమో కాంగ్రెస్ మీద నెట్టాలని చూసిర్రు. అయినా కానీ తెలంగాణ ప్రజలు విఘ్నతతోని కర్రు కాల్చి వాత పెడితే పిర్రల మీద ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఫామ్ హౌస్లో వండుకొని ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చిల్లర మల్లర ప్రకటనలు మళ్ళీ నిన్నొకసారి తెడ్డుగాన్లకు అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేపిస్తుంటాడు. మీరు ఎంతసేపు కరివేపాకులుగా మాత్రమే కేసీఆర్ మిమ్మల్ని వాడతాడు. ఒకటి ఏంటంటే పచ్చి పులుసుల కరివేపాకు కన్నా మీరు పనికి వస్తుంది, కానీ మీరు అంతకన్నా పనికిరాని క్యాండిడేట్ల కింద మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ వ్యాఖ్యలు కేటీఆర్తో చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఇట్లా తెలంగాణ ప్రజలు మొత్తం ముఖం మీద ఉమ్ముస్తారని చెప్పి ఇట్లా ఎవరిలో చిల్లరగాళ్ళతోని లత్కోరోళ్ళతో ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేపించే ప్రయత్నం చేస్తాడు. చెప్పరాములన్న, ఇప్పుడు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు గిట్ట రెచ్చిపోతే ఇటువంటి దొంగలకు తగిన శాస్తి జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవేవైతే పథకాలు ఇస్తున్నారో అవన్నీ ఇచ్చుకుంటానే మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు. అవును, 100% ఎక్స్ట్రా ఇస్తూ ఉంటే ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు సరే మనం నిజాయితీగా ఒప్పుకోవాలంటే కొంచెం రైతు బంధు విషయంలో ఒక్కటే రామ్లన్న లేట్ అవుతుంది. ఈ కల్వకుంట్ల దొర ఏం చేసిండంటే గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజల్ని మొత్తం సోమర్ల కింద తయారు చేసిండు. అంతే, ఎవడు పని చేయకుండా ఉచితాల కలవట వాడి వచ్చినటువంటి కూపన్ బియ్యంలో 6 కిలోల బియ్యం వస్తాయి, లేదో ఇంట్లో అమ్మకో అవ్వకో తాతకో ఒకరికి పింఛన్ వస్తుంది. ఆ పెన్షన్తో ఇంత ఉప్పు మిరపకాయ కొనుక్కునాలి, రేషన్ బియ్యం తినాలి, బతకాలి. అంతకన్నా ఎక్కువ వీళ్ళ కొడుకులు వీళ్ళ బిడ్డలేమో అమెరికాలో చదువుకునాలి, రోల్స్ రాయల్స్ కార్లలో తిరగాలి, బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనుక్కునాలి, జన్వాడ జగదేవ్పూర్లో ఫామ్ హౌస్లు కొనుక్కునాలి.
డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడేమో రోల్స్ రాయల్ కార్స్లల్లా, అదేవిధంగా ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరగాలి. 40 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ 400 ఎకరాలు కావాలి. అమెరికాలో 2 లక్షలకు జాబ్ చేసుకుంటే బాత్రూమ్లు కడుక్కునేటువంటి జన్వాడలో 10 ఎకరాల ఫామ్ హౌస్ రావాలి. మా బిడ్డలు మాత్రం అదే పెన్షన్, అవే మీరు ఇచ్చేటటువంటి ముష్టి ఉచిత పథకాల మీద ఆధారపడి బతకాలనేటటువంటిది ఇలా కాన్సెప్టు. ఎవడు అవునన్నా కాదన్నా రామ్లన్న? ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, 2000 పెన్షన్ కావచ్చు, 3000 వితంతు పెన్షన్ కావచ్చు, ఇవి ఇచ్చుకుంటేనే ఎక్స్ట్రాగా ఉచిత బస్సు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, ఇప్పుడు యువ వికాసం స్కీమ్ కావచ్చు, డబల్ బెడ్రూములు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపకం కావచ్చు, 50,000 కొత్త రేషన్ కార్డులు కావచ్చు, 50,000 ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకం చేసుకుంటూనే పోతున్నది. కానీ ఈ దొంగలు మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని పేడ్ ఛానళ్ళని పెట్టుకొని 24 గంటలు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెచ్చిపోతే కార్యక్రమాలను పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న దాంట్లో కొంతమందికి కూడా ఉండొచ్చు. ఏమనంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు. అవును, ఇప్పుడు ఆ దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన ఊర్లో కానీ ప్రతి విలేజ్లో కానీ అవి ఒక మాఫియా రీసైక్లింగ్ అవుతుండే, మాఫియాలోకి వెళ్ళిపోతుండే. కొన్ని కోట్ల రీసైక్లింగ్ అయిపోయి కోళ్ళపారాలకు వెళ్తుండే పెద్ద బడా పారిశ్రామికవేత్తలకే కదా. అంతే, వాళ్ళకి అదొకటి. తర్వాత ధరణి రద్దు చేసి భూభారత్ తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో ఇంకా పాత అన్ని ఏమేమైతే లొసుగులు జరిగినో, ఏమైతే అరాచకాలు జరిగినో అవన్నీ మళ్ళీ తీసుకొస్తున్నాడు. అవి మళ్ళీ వెనక్కి రాగలుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఎట్లా చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని పడగొడితే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా పడగొడితే మనం బాగుపడతాం. ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలకు అడుగులకు మడుగులు తేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. అందులో రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరికి ఓ పట్టాని అనేటోడు కాడు. ఎవరు ఏమన్నా, ఎవడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీని ఎవడు ఏం పీకలేడు. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే కొత్త ప్రభాకర్ నీ వల్ల ఏం కాదు. కేసీఆర్ దొడ్లో ఆ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి కాపల కుక్క కన్నా ఇంత వాల్యూ ఉంటుంది, కానీ మీకు లేదు. గత 10 ఏళ్ళు మీరు ఏ రకంగా పరిపాలించిండ్రు? అసలు నువ్వు ఎంపీగా ఉండి కూడా నువ్వు పొడిచింది ఏంది? నువ్వు మళ్ళీ చూసినావు. ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫామ్ హౌస్లకు డైరెక్ట్ పోయి రాసుతాం. కానీ ఇక్కడ ప్రజాప్రభుత్వంలో అట్లా ఉండదు. నీవు ఎన్ని శాపాలు పెట్టినా, ఎవడేం చేసినా, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఎవరిని పప్పులు ఉడకాయి. ఇక్కడ ఏమి ఆషామాషిగా రాలేదు. నీలాంటి వాళ్ళని 100 మందిలని నీ బాబునే తల మీద తొక్కితే పాతాళానికి పోయాడు కేసీఆర్. అది గుర్తుపెట్టుకో కొత్త ప్రభాకర్. ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారియర్లు కూడా ఇటువంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూస్తూనే ఉండండి SN TV.